హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అమెజాన్ లో బ్లాక్ ఫ్రైడే సేల్ మొదలవుతుంది. మొన్న 2 రోజుల క్రితం ఫ్లిప్కార్ట్ లో బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతుంటే దాని మీద కూడా ఒక వీడియో చేశాను. దాంట్లో ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రోజు తోటి ఫ్లిప్కార్ట్ లో బ్లాక్ ఫ్రైడే సేల్ అయితే ఎండ్ అవుతుంది. అమెజాన్ లో ఈ రోజు నుంచి మొదలవుతుంది. డిసెంబర్ 2వ తారీఖు వరకు అమెజాన్ లో సేల్స్ జరుగుతుంది. ఈ రోజు వీడియోలో అమెజాన్ లో ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి చూద్దాం. ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే, ఒకవేళ మీరు ఈ సేల్ లో ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే అమెజాన్ లో కంటే కూడా ఫ్లిప్కార్ట్ లోనే బెటర్ ఆప్షన్స్ మొబైల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అమెజాన్ లో మీరు కొనతగ్గ మొబైల్స్ కంటే కొనకూడని మొబైల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ రోజు వీడియోలో క్లియర్ గా చెప్తాను ఏ మొబైల్ కొనాలి అండ్ ఏ మొబైల్ కొనొద్దు అని. అండ్ ఇంకోటి, మొబైల్ గురించి ఇన్ డెప్త్ గా వెళ్ళను, జస్ట్ మొబైల్ పేరు అండ్ దాని ప్రైస్ చెప్పి ఇంకా మూవ్ ఆన్ అయిపోతాను. ఎందుకంటే పాస్ట్ 1 వీక్ అంతా కూడా మనం బెస్ట్ మొబైల్స్ మీద వీడియోస్ అన్ని చేస్తూ వచ్చాం. వాటి స్పెక్స్ అన్ని కూడా మీకు తెలుసు, అందుకని ఇన్ డీటెయిల్ గా వెళ్ళాలనుకోవట్లేదు. అండ్ ఇంకోటి, ఈ సేల్ ని రీసెంట్ గా జరిగిన మన దసరా సేల్స్ తోటి, దివాళీ సేల్స్ తోటి కంపేర్ చేయవద్దు. ఇండియాలో అవి బిగ్గెస్ట్ సేల్స్. వాటిలో వచ్చిన ఆఫర్స్ అయితే దీనిలో ఖచ్చితంగా రావు. ఇంకా అమెజాన్ లో కామన్ కార్డ్ ఆఫర్స్ చూసామంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి అండ్ వన్ కార్డ్, వీటి మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ కొన్ని మొబైల్స్ మీద లోపలికి వెళ్ళి చూస్తే ఎస్బీఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. సో అలా కార్డ్ ఆఫర్స్ ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. ఇంకా మొబైల్ డీల్స్ లోకి వెళ్ళిపోయామంటే, ఫస్ట్ మీ బడ్జెట్ గానీ ఒకవేళ 10,000 రూపాయల లోపు అయితే అమెజాన్ లో రెడ్మీ A4 ఉంటుంది. ఎంట్రీ లెవెల్ లో ఎవరికైతే ఫోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఆ పైకి వెళ్ళిపోతే 12,000కి పోకో X6 నియో వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది అండ్ అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. రెండిట్లో సేమ్ ప్రైస్ కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 12,000 రూపాయలకి అవైలబుల్ గా వస్తుంది. 12,000 రూపాయలకి ఇది కూడా అక్కడ ఒక మంచి స్మార్ట్ ఫోన్. అండ్ అదే 12,000 రూపాయల దగ్గర ఒకవేళ మీకు సామ్సంగ్ నుంచి ఫోన్ కావాలనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M55 మీకు 12,300 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ లో M55 మీకు మంచి చాయిస్ అవుతుంది. ఇంకా M55 కాకుండా అంతకంటే తక్కువ ప్రైస్ లో సామ్సంగ్ A14 కూడా ఉంది. కాకపోతే 10,000 రూపాయలకి అది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సామ్సంగ్ A14 కంటే కూడా అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంటే సామ్సంగ్ M50 మీకు బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ 15,000 రూపాయల దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సామ్సంగ్ గెలాక్సీ M35, ఇది మీకు 16,000 రూపాయలకి వస్తుంది. సామ్సంగ్ నుంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు సామ్సంగ్ బ్రాండ్ తోటి నాకు పర్లేదు, ఓవరాల్ గా 15,000 రూపాయలు ది బెస్ట్ ఫోన్ కావాలనుకుంటే రియల్మీ నార్జో 70 Pro 15,500 రూపాయలకి వస్తుంది. 15,500 రూపాయలకి అక్కడ ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ లో చూసుకున్న, కెమెరా సెగ్మెంట్ లో చూసుకున్న, డిస్ప్లే సెగ్మెంట్ లో చూసుకున్న 15,000 రూపాయలకి ప్రెసెంట్ అది ది బెస్ట్ అనమాట. అండ్ అదే 15,000 రూపాయలకి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని రియల్మీ నార్జో 70 టర్బో కూడా వస్తుంది. సో ఎవరికైతే బడ్జెట్ లో 90 FPS గేమింగ్ కావాలనుకుంటారో వాళ్ళు రియల్మీ నార్జో 70 టర్బోని కన్సిడర్ చేయొచ్చు. ఈ రియల్మీ నార్జో 70 టర్బోని నార్జో 70 ప్రోని కంపేర్ చేస్తే కెమెరాస్ డిపార్ట్మెంట్ లో రియల్మీ నార్జో 70 Pro బెటర్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో రియల్మీ నార్జో 70 టర్బో బెటర్ ఉంటుంది. సో మీ ప్రయారిటీస్ కి తగ్గట్టు మీరు ఒక మొబైల్ ని పిక్ చేసుకోవచ్చు. అండ్ 20,000 రూపాయల దాకా వెళ్ళిపోతానంటే కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 18,500 రూపాయలకి ఐక్యూ Z9S ఉంటుంది. ఐక్యూ Z9S ని కూడా ఒకవేళ మీరు కావాలంటే కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇంకొద్దిగా బడ్జెట్ ని ఎక్స్టెండ్ చేసుకున్నానంటే 20,000 రూపాయల దాకా రండి. 22,000 రూపాయల దగ్గర దానికంటే చాలా బెటర్ మొబైల్స్ ఉంటాయి. 22,000 రూపాయల దగ్గర మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో బెస్ట్ చాయిస్ వచ్చేసరికి ఐక్యూ Z9S Pro. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 22,000 రూపాయలకి వస్తుంది. లేదు ఐక్యూ Z9S Pro కర్వ్డ్ డిస్ప్లే తోటి వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే నాకు వద్దు, వన్ ప్లస్ బ్రాండ్ నుంచి ఫోన్ కావాలనుకుంటే అదే 22,000 రూపాయలకి వన్ ప్లస్ నాట్ CE4 ఉంటుంది. CE4 కూడా అక్కడ వన్ ప్లస్ బ్రాండ్ నుంచి ఫోన్ కావాలి అండ్ ఫ్లాట్ డిస్ప్లే ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు. లేదు ఫ్లాట్ డిస్ప్లే, వన్ ప్లస్ బ్రాండ్ ఇవన్నీ నాకు అవసరం లేదనుకుంటే ఐక్యూ Z9S Pro ది బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ అక్కడ అదే ప్రైస్ లో 23,000 రూపాయలకి లావా అగ్ని3 ఉంటుంది. లావా అగ్ని3 మంచి ఫీచరిస్టిక్ స్మార్ట్ ఫోన్. అంటే దానిలో 2 డిస్ప్లేస్ ఉంటాయి. సో బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ దగ్గర ఎక్స్ట్రా ఒక టీనీ డిస్ప్లే కావాలి అండ్ ఇండియన్ బ్రాండ్ నుంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు లావా అగ్ని3ని కన్సిడర్ చేయొచ్చు. బట్ నన్ను అడిగితే లావా అగ్ని3 అక్కడ ఓవరాల్ అంత బెటర్ స్మార్ట్ ఫోన్ ఏం కాదు. ఎందుకంటే కెమెరాస్ దానిలో చాలా యావరేజ్ ఉంటాయి అండ్ ఓవరాల్ గా ఫోన్ వాడుతున్నప్పుడు కూడా నాకైతే అంత ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఏం కలగలేదు. మన ఛానల్లో లావా అగ్ని3 ఫుల్ రివ్యూ ఉంటుంది. ఒకసారి చూసి మీరు అది కావాలంటే డెసిషన్ తీసుకోండి. నేనైతే ఫుల్ఫిల్ గా లావా అగ్ని3 అయితే సజెస్ట్ చేయను. ఎందుకంటే దానికంటే ఒక 1000 రూపాయలు తక్కువ ప్రైస్ లోనే ఐక్యూ Z9S Pro లావా అగ్ని3 కంటే చాలా బెటర్ చాయిస్ అనమాట. అండ్ నెక్స్ట్ 30 నుంచి 35,000 రూపాయల దగ్గర 2 ఫోన్స్ ఉంటాయి. ఒకటి ఐక్యూ నియో 9 Pro, ఇది కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 32,000 రూపాయలకి వస్తుంది. ప్రెసెంట్ 32,000 రూపాయలకి చాలా మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అది లేదు మీరు వెయిట్ చేస్తానంటే ఒక 2 నెలల్లో ఐక్యూ నియో 10 Pro వస్తుంది. కాకపోతే అది 35,000 రూపాయల పైన ప్రైస్ లో వస్తుంది. మీరు వెయిట్ చేయాలనుకుంటే దానికోసం వెయిట్ చేయొచ్చు. అండ్ వన్ ప్లస్ 12R మీకు కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 33,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా ఆ ప్రైస్ కి మంచి ఫోన్ అని చెప్పొచ్చు. లేదు మీరు వెయిట్ చేస్తానంటే వన్ ప్లస్ 13R ఇంకో 2 నెలల్లో వస్తుంది. దానికోసం వెయిట్ చేయొచ్చు. కాకపోతే దాని ప్రైస్ 40,000 రూపాయల పైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ 50,000 రూపాయల దగ్గర నన్ను అడిగితే బెస్ట్ చాయిస్ ఐక్యూ 12. మీకు కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 50,000 రూపాయలకి ఐక్యూ 12 వస్తుంది. ఐక్యూ 12 స్టిల్ ఇప్పటికి కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దీని తర్వాత మోడల్ ఐక్యూ 13 డిసెంబర్ 3వ తారీఖు లాంచ్ అవుతుంది. బట్ దాని ప్రైస్ దాదాపు 65,000 రూపాయలు టచ్ అవ్వచ్చు. సో స్టిల్ ఒకవేళ మీరు కన్సిడర్ చేయాలనుకుంటే ఐక్యూ 12 50,000 రూపాయలకి మంచి చాయిస్. లేదు నేను వెయిట్ చేసి చూస్తానంటే ఐక్యూ 13 కోసం మీరు వెయిట్ చేసి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ప్లస్ 12 మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 55,000 రూపాయలకి వస్తుంది. వన్ ప్లస్ నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ వన్ ప్లస్ 13 కూడా వస్తుంది. కాకపోతే వన్ ప్లస్ 13 మీకు 65,000 రూపాయల పైన ఉంటుంది. దానికి వెళ్ళాలనుకున్నా కానీ దానికోసం మీరు వెయిట్ చేయొచ్చు. కానీ లేదు అంత బడ్జెట్ లేదనుకున్న వాళ్ళు స్టిల్ వన్ ప్లస్ 12 కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ S23 Ultra, ఇది మీకు 75,000 రూపాయలకి వస్తుంది. 75,000 రూపాయలకి సామ్సంగ్ ట్రూ ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా S23 Ultra అయితే
కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి 2 ఏళ్ల క్రితం ఫోన్ అయినా కానీ అప్డేట్స్ ఇంకా ఒక 2 ఏళ్ళు అయినా కానీ ప్రొవైడ్ చేస్తారు. ఏం ప్రాబ్లం ఉండదు. 75,000 కన్సిడర్ చేయాలనుకున్న వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక కన్సిడర్ చేయకూడని మొబైల్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ చెప్పేది ఐఫోన్ 13 మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 45,000 రూపాయల ప్రైస్కి వస్తుంది. ఐఫోన్ 13 అయితే ఇప్పుడు కన్సిడర్ చేయొద్దు. ఐఫోన్ 13 చాలా మంచి ఫోన్. నేను ఐఫోన్ 13 ఇప్పటికి కూడా వాడుతున్నాను. కాకపోతే ఫ్లిప్కార్ట్ లో కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 55,000-56,000 రూపాయల అరౌండ్ ప్రైస్ కి ఐఫోన్ 15 వస్తుంది. సో ఐఫోన్ 13 కి ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఐఫోన్ 13 కంటే చాలా బెటర్ ఫోన్ ఐఫోన్ 15 వస్తుంది. ఐఫోన్ 15 మీరు కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్ ప్లస్ నుంచి 2 ఫోన్స్ ఉన్నాయి. ఒకటి వన్ ప్లస్ నాట్ 4, ఇది మీకు 27,000-28,000 రూపాయలకి వస్తుంది. ఇది చాలా మంచి ఫోన్ చెప్పాలంటే. కాకపోతే దీనిలో రీసెంట్ గా కొన్ని మదర్ బోర్డ్ ఇష్యూస్ అవి ఇవి రేజ్ అని. సో కొన్ని ఇష్యూస్ మీరు కావాలంటే ట్విట్టర్ లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూసుకోవచ్చు. వన్ ప్లస్ నాట్ 4 లో కొన్ని మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే రేజ్ అవుతున్నాయి. లేదు అయినా పర్లేదు నేను ఇష్యూస్ ని ఫేస్ చేయడానికి రెడీ అనుకుంటే స్టిల్ వన్ ప్లస్ నాట్ 4 మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీ ఓన్ రిస్క్ లో తీసుకోండి. ఫోన్ అయితే మాత్రం మంచిదే. ఇష్యూస్ వల్ల వద్దని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి వన్ ప్లస్ నాట్ CE4 లైట్. నేను ఈ సంవత్సరం రివ్యూ చేసిన ఫోన్స్ లో నాకు తెలిసి పరమ చెత్త ఫోన్ అయితే ఈ వన్ ప్లస్ నాట్ CE4 లైట్ అనే చెప్పుకోవచ్చు. 17,000 రూపాయలకి వస్తుంది. 17,000 రూపాయలకి నన్ను అడిగితే వర్త్లెస్ అని చెప్పుకోవచ్చు. మన ఛానల్లో రివ్యూ కూడా కనపడదు, ఎందుకంటే ఫోన్ అంత చండాలంగా ఉంది కాబట్టి రివ్యూ కూడా తీసేసాను. అండ్ ఫైనల్లీ రియల్మీ GT7 Pro ఇది 2 రోజుల క్రితమే లాంచ్ అయింది. ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 56,500 రూపాయలకి వస్తున్నట్టుంది. ప్రెసెంట్ అయితే కొనకండి, ఎందుకంటే దీనిలో చాలా కాంప్రమైజెస్ ఉన్నాయి. ఆ కాంప్రమైజెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఒకవేళ మీకు కావాలంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రియల్మీ GT7 Pro కొనే కంటే దీని కాంపిటేటర్స్ అనే iQOO 13 అండ్ వన్ ప్లస్ 13 కోసం మీరు వెయిట్ చేయడం బెటర్. అండ్ ఈ GT7 Pro లో చాలా కాంప్రమైజెస్ కూడా ఉన్నాయి, అందుకని కొనొద్దని చెప్తున్నాను. ఆ కాంప్రమైజెస్ అన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే డెడికేటెడ్ వీడియో చేశాను, పైన ఐకార్డ్స్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇది ఓవరాల్ గా అమెజాన్ మీద నా వీడియో అయితే. ఈ వీడియో చూసి మీరు ఏదైనా మొబైల్ కొంటానే డిసైడ్ అయితే కింద డిస్క్రిప్షన్ అన్నిటి అఫిలియేట్ లింక్స్ ఉంటాయి. ఆ అఫిలియేట్ లింక్స్ యూస్ చేసి మొబైల్స్ కొంటానే ట్రై చేయండి. మొబైల్స్ అనే కాదు, మీరు అమెజాన్ నుంచి ఏ ప్రోడక్ట్ ఈ సేల్ లో తీసుకుందాం అనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఏదో ఒక అమెజాన్ లింక్ మీద క్లిక్ చేసి అమెజాన్ లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీకు కావాల్సిన ప్రోడక్ట్ సర్చ్ చేసి తీసుకోండి. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. అండ్ 92,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా 300-250 సబ్స్క్రైబర్స్ కావాలి. వీలైతే ఈ రోజు 92,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవడానికి ట్రై చేద్దాం. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.